హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కబాబ్ ట్రై చేస్తున్నాము. మా తమ్ముడు దిలీప్. హాయ్ ఎవ్రీవన్, మా వెంకటేష్ అంకుల్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీకు అలవాటు ఇప్పుడంటే కరెంట్ వచ్చింది. ఇప్పుడు నేను పెట్టాలంటే గంటల కింద అనుకున్నాను. అంటే నాకు అనుభవం లేదు. గురూజీ ఇంకేమైనా చెప్తారా గురూజీ? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కబాబ్ ట్రై చేస్తున్నాము. మా తమ్ముడు దిలీప్. ఇవి చేయడానికి ఏం కావాలి? అంటే ఇంగ్రీడియంట్స్, ఐటమ్స్ అట్లా నువ్వేం చెప్పావు? నీకే చికెన్ కావాలి. ఓకే. బోన్లెస్ ఆర్ విత్ బోన్ మన చాయిస్ అది. ఓకే. బోన్లెస్ అయితే కొంచెం జల్దీ అవుతుంది, మంచిగా ఉంటుంది. బోన్తో కూడా బాగానే ఉంటుంది. బాగుంటుంది. తర్వాత ఇదంతా మ్యారినేషన్ చేయాలి. ఓకే. చికెన్ తెచ్చి మంచిగా కడుక్కొని దాని తర్వాత ఆయిల్, ఓకే, తందూరి మసాలా, దాని తర్వాత కొంచెం సాల్ట్, దాని తర్వాత పెరుగు లాస్ట్కి కాదు. ఓకే. ఫస్ట్ సాల్ట్తోని కారం వేసి కొంచెం ఒక హాఫ్ లెమన్ పిండి, తందూరి మసాలా వేసి ఆయిల్ వేసి కలిపినాం అనుకో. కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కకు పెట్టి మంచిగా పీసెస్కి పట్టిన తర్వాత మళ్ళీ ఇంకో దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కారం, ఉప్పు వేసి పెరుగు కలపాలి. ఏం చెప్పావురా? పెరుగు గడ్డ పెరుగు అయితే మంచిగా ఉంటుంది. చేసి మళ్ళీ వేసి రెండు మంచిగా మిక్స్ చేసి ఒక 2 hours అన్న మినిమం మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసి 2 hours పెడితే మంచిగా ఉంటుంది, ఫ్లేవర్స్ అంతా పట్టుకుంటాం. ఓకే. ఓకే. అది ఎంతసేపు పెడితే అంత ఫ్లేవర్ పట్టుకుంటాం. సెట్ అయితే దాని తర్వాత దీని స్టోరీ ఉంది. దీని స్టోరీ ఎప్పుడు పెద్ద స్టోరీ. ఇది మన బాహుబలికి ఎంత స్టోరీ ఉంటుందో ఈ ఏమంటారు ఏంటి బాబన్న? మా డబ్బా యాక్చువల్లీ ఇది హోమ్ మేడ్ ఆయిల్, లైక్ 5 liters 10 liters ఆయిల్ క్యాన్ తీసుకొని 50 liters 15 liters 15. ఓకే. తీసుకొని దాన్ని మంచిగా కట్ చేసి అదే అది ఇట్లా కట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా. అంటే ఓపెన్ ఎందుకు పెట్టినా ఇట్లా కట్ చేసి ఇట్లా ఓపెన్. లేకపోతే మనకి ఏమన్నా కట్ట స్టార్టింగ్ లో మంట పెట్టిన కట్టలు అది పెడతాం కదా. అవునవును, అందుకు అది యూజ్ అవుతుంది. యాక్చువల్గా అంటే కట్ చేసినాము. ఓకే. ఇట్లా కట్ చేసుకున్నాము. ఇవి ఇట్లా పెట్టుకోడానికి వేసుకున్నాం కదా. ఇట్లా కిందేమో ఏరువానికి, పైన ఏంటంటే ఇట్లాంటి ఈ పుల్లలు పెట్టుకోనికి కన్వీనియంట్ ఉంటుందని చేసినాం. కాలుతుంది చూసి. సో యాక్చువల్లీ ఏం చేసినామంటే ఫస్ట్ కింద మట్టి వేసినాం కదా. మట్టి కనబడుతుంది. ఒక లేయర్ మట్టి వేసి, ఒక లేయర్ మట్టి, దానిపైన ఇటుకలు పెట్టి, అంటే కొంచెం హైట్ లోపట్టుకుంది. సో జర పైగానికి ఇటుకలు పెట్టినాం. ఓకే. యాక్చువల్లీ ఈ బుగ్గులో అంటే ఎంత 70 rupees మేబీ. ఇప్పుడు మట్టికి తీసుకుండే చికెన్ ఒక 200 చేంజ్ అనుకుంటా. ఒక కేజీ చికెన్ 250 rupees ఉంది. సో ఇంకా దానికి ఏమంటారు ఐటమ్స్కి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఏమంటారు అట్లనే పెరుగు, కారం, ఉప్పు, 50 rupees లో కంప్లీట్ అవుతుంది. టోటల్ ఒక 400 to 500 బడ్జెట్ అనుకోండి. అంత బడ్జెట్ కూడా కాదు. ఈ డబ్బా కాకుండా, ఈ డబ్బా చెప్తున్నా కదా బాహుబలికి అంత చరిత్ర అనుకోండి. ఈ డబ్బాకి ఒక్కసారి 200 ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకో. లేదు, ఈ డబ్బా మేము కొనుకొచ్చినాం. నార్మల్గా అయితే ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, ఇంట్లో 15 liters వాడితే ఆ క్యాన్ తోనే కట్ చేసుకోవచ్చు, సెట్ అయిపోతుంది. ఈ డబ్బా 20-30 rupees పెట్టి ఆదింపుదంలో కొనుకొచ్చాం. అంటే ఎందుకు మన బయట యాక్చువల్లీ సెకండ్ టైం చేయడము. ఈసారి నా గురించి చేస్తున్నాడు అనుకోండి, అన్న రిక్వెస్ట్ అనుకోండి, తమ్ముడు చేస్తున్నాడు మా దిలీప్. నా మాట ఎప్పుడు కాదన్నాడు మా వాడు, నిజంగా. సో చేస్తున్నాము. 350-400 rupees లో మంచిగా ఒక కేజీ వస్తుంది. కొంచెం కష్టపడితే సరిపోతుంది. కేజీ. ఓకే. బయట అయితే అన్ని ఫుడ్ కలర్లు అవి వేసి అంత న్యాచురల్ గా ఉండదు. ఎంతైనా మనం ఇంట్లో హోమ్ మేడ్ చేసుకుందే మస్తు బెటర్ దిలీప్. బయట పోయి తింటాం కానీ ఏదో అప్పటికప్పుడు అనుకో మనం చేస్తుంటే టేస్ట్ కూడా మంచిగా వస్తుంటది, ఎక్స్పీరియన్స్ తో. కానీ న్యాచురల్ గా ఉంటుంది. ఏం చెప్పావురా? మధ్య మధ్యలో ఆయిల్ తిరుగుతున్నాయి.
ఆయిల్ వస్తున్నావా? ఓకే. సో ఇది ఏమంటారు, ఇప్పుడు అవన్నీ పెట్టి పీసెస్ పెట్టేసినాం స్టిక్స్కి అట్లా. సో ఎంతసేపు పెట్టుకోవాలి అట్లా మనం? ఒక మినిమం 15 minutes అట్లా ఆడ నిప్పులు బట్టి మంచిగా అయినాయి అనుకో నిప్పులు, ఒక 10 minutes డన్ అయిపోతుంది. ఓకే. లేదు అంటే కొంచెం టైం పడుతుంది. ఊకే రొటేట్ చేస్తుండాలి, లేదంటే మాడిపోతుంది. మాడిపోతుంది, మళ్ళీ దాని ఫ్లేవర్ గిట్ట పోతుంది. అయినా అంతే అంతే లైక్ మోస్ట్లీ తందూరి మాడుతుంది కానీ ఎక్కువ మాడితే మంచిగా ఉంది. గురుజీ ఇంకేమైనా చెప్తారా గురుజీ? యాక్చువల్లీ మా వాడు యాక్చువల్లీ బొగ్గల మీద చేసే రీజన్ ఏంటంటే మంచిగా స్మోకీ స్మెల్ పడుతుంది, జ్యూసీ జ్యూసీ ఉంటుంది. ఓకే. సేమ్ మ్యాక్స్ అయితే అంత ఏమంటారు అయిపోయినాయి కదా దిలీప్, మంచిగా కాలుతున్నాయి మోస్ట్లీ. అంటే మధ్య మధ్యలో కొంచెం కాలేదు, అందుకే రొటేట్ చేస్తున్నాం. అంటే ఎవ్రీ ఒక 5 seconds 10 seconds లేదంటే ఒక 1 minute అయినా సరే రొటేట్ చేసుకుంటుంటే మంచిగా కాలుతుంటాయి అనుకో. ఆల్ సైడ్ అవుతుంది, లేదా ఒకటే సైడ్ ఉంది అనుకో, అటు సైడ్ మాడిపోతుంది, ఇంకో సైడ్ ఏమో కాదు. పొగ దోమలు ఉన్నాయి, ఫ్లాష్ మ్యాన్ మైగ్రేట్ చేసినా సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు. తినేసి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. సాయంకాలం టటై పీసెస్ మంచిగా ఫ్రై అయినాయి. మనం ఏం చేయాలంటే మంచిగా నిమ్మకాయ పిండుకోవాలి. ఓకే. నిమ్మకాయ పిండుకొని ఇది ఫస్ట్ బాయ్ కదా? నిమ్మకాయ పిండుకొని ఒక లెమన్ పీస్ పెట్టుకొని ఎట్లుంటాయి ఇష్టం? మస్తు ఉందన్నమాట. సెట్ అకాలి సెట్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కానీ ఇంకా ఇప్పుడు తందూరి షాప్ పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ అయిపోయింది ఫస్ట్ బాయ్. సో నేను ట్రై చేస్తున్నా. లెమన్ పిండుకున్నా, ఒక పీస్ విత్ ఆనియన్. చెప్తున్నా కదా, తింటుంటే నోరు ఏమంటారు ఇట్లా కరిగిపోతుంది, చికెన్ అయితే మెల్ట్ అయిపోతుంది కానీ పీసెస్లో ఏమంటారు ఇంగ్రీడియంట్స్ అయితే మొత్తం సూపర్ ఉంది. పార్టీ లేదా పుష్ప? అయ్యో ఫ్రెండ్స్, మా వాడు స్కూల్ ఫ్రెండ్ ప్రశాంత్ వచ్చిండు. అయ్యో ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ మా వాడు నైట్ షిఫ్ట్ అనుకో, కష్టం మా వాడు కష్టపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, జాబ్ చేసుకుంటే మరీ కష్టపడుతుంది. వచ్చేసా. ఎట్లా టేస్ట్ ప్రశాంత్? బాగుందనా? నిజం బాగుంది. Thank you for watching this video. Please subscribe to my YouTube channel. I am signing off.